Hi, hello, namaste. Welcome to Life Between Payslips. Remember, every salary has a great story. సో ఈరోజు మన ఫస్ట్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో మనతో స్టార్ట్ చేస్తున్నటువంటి పర్సన్ ఒక ఫార్మా ఇండస్ట్రీలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా స్టార్ట్ చేసి ఇప్పుడు డిస్ట్రిక్ట్ అసోసియేట్ మేనేజర్గా ఎదుగుతున్న ఒక పర్సన్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ ఎపిసోడ్లో తన కెరియర్ స్ట్రగుల్స్ గురించి, తను నేర్చుకున్నటువంటి లెసన్స్ గురించి, తన గ్రోత్ ఎక్స్పీరియన్స్ గురించి తెలియజేయడానికి మనతో పాటు ఫస్ట్ గెస్ట్ మిస్టర్ సంతోష్ కుమార్ ఉన్నారు. సంతోష్ గారు, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ విని ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. నేనైతే ఇంతవరకు ఎప్పుడు వినలేదు. లైక్ పోడ్కాస్ట్ విన్నా, చాలా పోడ్కాస్ట్ నేను రెగ్యులర్ గా వింటూ ఉంటా. బట్ నువ్వు క్రియేట్ చేసిన పేజ్ నాకు చాలా ఇన్స్పిరేషన్ మీన్స్ లైక్ చాలా మందికి తెలియని ఒక అంశాన్ని నువ్వు తీసావు. లైక్ వాళ్ళ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయని. అందరికి శాలరీ మాత్రం ప్యాకేజ్ ఒక సిటీసీ వాల్యూలోనే చూస్తారు. బట్ ఆ సిటీసీ సంపాదించుకునే బ్యాక్ సైడ్ ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో చాలా మందికి తెలియదు. ఒక టాపిక్ నువ్వు రైజ్ చేసి యూ వాంట్ టు ప్రెజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఐడియా. ఐ విష్ నీ యొక్క ఛానల్ ఇంకా చాలా హైట్స్కి వెళ్ళాలని, చాలా మందికి రీచ్ అవ్వాలని, కొత్త టాపిక్స్ తో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీ గురించి కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? లైక్ మీరు ఎక్కడ పెరిగారు, ఎక్కడి నుంచి వచ్చారు, అండ్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డెఫినెట్లీ యాజ్ యూ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ మీ, నా పేరు సంతోష్ కుమార్. నేను నా ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ అంతా కర్నూలులోనే కంప్లీట్ చేశాను. చాలా మంది లాగానే నాకు అప్పుడు ఇంటర్ తర్వాత ఎలా వెళ్ళాలనేది ఒక డైలమా అనమాట. మీన్స్ అట్ ద టైమ్ ఆఫ్ మై ఇంటర్ కంప్లీషన్ ఒక ప్రాపర్ గైడెన్స్ చాలా మందికి లేదు. అంటే అందరు మనం అప్పట్లో మనకు తెలిసింది ఏదో ఎంపీసీ ఆర్ బైపీసీ అయితే డాక్టర్ సంబంధించి చాలా ఉండదు, ఎంపీసీ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇట్లానే మనకి టూ వే పాత్. సో అలాగనే ఆ చాలా మంది గుంపులో నేను ఒకరిని, ఆ గుంపులోనే ప్రయాణించిన ఒక వ్యక్తిని నేను కూడా. సో ఆఫ్టర్ ఇంటర్ కంప్లీషన్ తర్వాత బి ఫార్మసీ, అసలు బి ఫార్మసీ ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు బేసిక్ గా. నా సీనియర్ ఒకరు, నా వెల్ విషర్ మోహన్ అని అతను, తను కూడా బి ఫార్మసీ చేస్తుండే. ఈ హాస్ గైడెడ్ మీ, ఓకే ఇది ఒక ప్రొఫెషన్ ఉంటుందిరా, నీకు బాగుంటుంది ఫ్యూచర్, హ్యావింగ్ ద గుడ్ పాత్వేస్ అని చెప్పారు. సో నేను అలాగే బీఫామ్ సెలెక్ట్ చేసుకున్నా తప్పించి నాకు తెలియని ఒక ప్రొఫెషన్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో దట్స్ అ గుడ్ వే యాక్చువల్లీ. మీకంటూ ఒక సీనియర్ వచ్చి మీకు గైడెన్స్ చేశారు అంటే ఇట్స్ అ వెరీ గుడ్ వర్క్. సో బికాస్ ఇప్పుడున్న జనరేషన్ లో చూసుకుంటే చాలా మందికి ఇలా గైడ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. సార్ జనరేషన్స్ ఆర్ చేంజ్ అలాట్. అప్పుడు మనకు ఈ సోషల్ వెబ్ సైటింగ్స్ ఇంత లేవు, సోషల్ ప్లాట్ఫామ్స్ ఇంత లేవు. ఇప్పుడు చాలా మంది ఎవ్రీథింగ్ దే ఆర్ గెటింగ్ దేర్ టిప్స్ ఆఫ్ దేర్ ఫింగర్స్. అప్పుడు మనకేమంటే మన సీనియర్స్ కానీ, మన వెల్ విషర్స్ కానీ, మన ఇంటి పక్కన వాళ్ళు, అరే అన్న అది తీసుకున్నాడు నీకు అది బాగుంటుందని మా అమ్మ చెప్పడము, మా నాన్న, మా రిలేటివ్స్ ఇది తీసుకున్నారు నువ్వు ఎందుకు కాదు, దాని మీదనే మన ఫ్యూచర్ ని డిసైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళం. మాక్సిమం 80% ఆఫ్ స్టూడెంట్స్ అట్ మై జనరేషన్ ఆర్ లైక్ యువర్ జనరేషన్ ఆల్సో. ఇప్పుడు ఎలాగంటే ఫర్ ఎవ్రీథింగ్ ఒక 10 steps అహెడ్ వెళ్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసిపోతుంది. దట్ ఈస్ ట్రూ. సో అట్ దట్ టైమ్ ఐ చూసెడ్ మై బీ ఫార్మసీ. నా బీఫామ్ విద్యానికేతన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ తిరుపతిలో కంప్లీట్ చేశాను. 2012 పాస్ అవుట్ ఇయర్. సో బీఫామ్ తర్వాత ఏం చేయాలనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ ఎంఫామ్ వెళ్ళాలన్నా లేకపోతే జాబ్ సైడ్ రావాలన్నా. అట్ దట్ టైమ్ నా ఫ్యామిలీ నీడి బట్టి ఐ హావ్ చూసన్ దట్ ఐ నీడ్ టు గెట్ ఇన్ టు ద జాబ్ ఫర్ ద సపోర్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో అప్పుడు నా ఫ్యామిలీకి నేను ఇక్కడ ఉండి, అంటే లైక్ నా లొకాలిటీలో ఉండి వర్క్ చేసి వాళ్ళకి సపోర్ట్ కావాల్సింది వచ్చింది కాబట్టి మెడికల్ రిప్రజెంటేటివ్ ఒకటి ఇలా ఉంటుంది ప్రొఫెషన్ అనేది కూడా నాకు తెలియదు. సో వేరే వాళ్ళు చాలా మంది సజెస్ట్ చేయడం వల్ల ఇట్ హాస్ కేమ్ టు మీ ఫర్ ద పర్పస్ ఆఫ్ మై అర్నింగ్ ఆఫ్ మై రూపీ అట్ దట్ టైమ్. సో ఐ హావ్ చూజన్, ఇట్ ఇస్ నాట్ లైక్ ఎ చూజన్, హౌ కెన్ ఐ సే I came into this profession without knowing anything. Great. విత్ దట్ నోట్ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా ఎలా స్టార్ట్ చేయాలనుకున్నారు? అంటే ఈ రోల్ ని ఎలా సూట్ చేసుకోవాలనుకున్నారు మీరు? నేను ముందే చెప్పాను కదా, మెడికల్ రిప్రజెంటేటివ్ ఒక డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఉంటుందని నాకు అట్ దట్ టైం నాకు తెలియదు. బేసిక్ గా ఆఫ్టర్ కంప్లీట్ అదే బీఫామ్ చదివేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ జనరల్ గా మాకు బీఫామ్ చదివేటప్పుడు మాకు తెలిసిన ప్రొఫెషన్ లైక్ సైడ్ ప్రొడక్షన్ సైడ్, క్యూఏ సైడ్, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్, ఇవన్నీ తెలుసు. లైక్ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ లో లైక్ సైన్సెస్ సైడ్ కొన్ని ఉంటుంది. లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ చేసినాక ఎంఫార్మ్ చేసినాక విల్ బి హ్యావింగ్ ద డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ డిఫరెంట్ పాత్వేస్ ఆఫ్ సెలెక్షన్.
బట్ ఆ టైంలో నా ఫ్యామిలీకి నా అవసరం చాలా, నా సపోర్ట్ చాలా అవసరం వాళ్ళకు. దట్ టు ఐ నీడ్ టు బి స్టే విత్ దెమ్ అట్ ద లొకాలిటీ. సో నేను చాలా మందిని సెర్చ్ చేసి నేను అడగడంలో ఓకే, మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా ఒకటి ప్రొఫెషన్ రిలేటెడ్ టు ద ఫార్మా. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఫార్మా అండ్ ద మార్కెటింగ్. Yes. సో ఇది ఒక ప్రొఫెషన్, యూ క్యాన్ ఎర్న్ ద మనీ అండ్ యూ క్యాన్ స్టే విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ క్యాన్ లివ్ సమ్ గుడ్ కంఫర్ట్ లైఫ్ అట్ ద లొకాలిటీ ఆఫ్ యువర్ ప్లేస్. సో అలా నాకు చెప్పడం వల్ల నేను ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ ఒకటి ఉంది అండ్ దాని గురించి సెర్చ్ చేసుకొని నాకు ఒక ఇద్దరు ముగ్గురు నాకు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. నాకు తెలీదు అంటే లైక్ ఇన్ ద సెన్స్ ఎక్కడ ఇంటర్వ్యూస్ పడతాయి, ఏ కంపెనీస్ ఎలా ఉంటుంది, అలా తెలియని టైంలో నా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. వాళ్ళ రిలేటివ్స్ మెడికల్ రిప్రజెంటేటివ్ గా ఆల్రెడీ చేస్తున్నారు అనమాట. ఓకే. వాళ్ళ సజెషన్స్ వల్ల నేను అందులో ఒక కంపెనీస్ ఉంటది, ఇది ప్రొఫెషన్ ఉంటుందని ట్రై చేయడం మొదలు పెట్టాను. సో అలాగా నాకు ఎంటర్ అయ్యాను నేను ఫార్మా సో ఇండస్ట్రీ. బేసికల్లీ నేను విన్నంత వరకు, సో చాలా మంది వింటుంటారు, ఎక్కువగా కూడా మనము హాస్పిటల్స్ గురించి విని ఉంటాము, మెడిసిన్స్ గురించి విని ఉంటాము, అట్ ద సేమ్ టైం లైక్ మల్టీ థింగ్స్ విని ఉంటాం రిలేటెడ్ టు ద ఫార్మా. బట్ పర్టికులర్లీ representatives అనేది like I feel like they are a very front face for the pharma industry, like coming to the business point of view. Exactly. See, any company or any entrepreneur, anything, whatever in the world, without marketing or without promotion, there will be no success. That is true. Yeah. That is, see, for that marketing, ఆ మార్కెటింగ్ కోసం కానీ ఆ ఫ్రంట్ ఫేస్ అనేది మెడికల్ రిప్రజెంటేటివ్ ఈస్ వెరీ కీ పర్సన్. Yes. See, డాక్టర్ కి కంపెనీ ఓనర్ కి చాలా గ్యాప్ ఉంటుంది. Company owner will not come every time for the doctor for their At the same time vice versa. Yes. But one medical representative can make company to some heights because ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఒక డాక్టర్ ని కలవాలి. ఒక డిస్ట్రిక్ట్స్ లో ఎంత మంది డాక్టర్స్ ఉన్నా ఆ డివిజన్ కి సంబంధించిన కానీ ఆ స్పెషాలిటీ అందరినీ కలుస్తారు. సో వన్ పర్సన్ ఈస్ క్యారింగ్ ఆఫ్ యువర్ కంపెనీ ఇమేజ్ టు ఎన్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్. Yes, that is right. సో మెడికల్ రిప్రజెంటేటివ్ ఇస్ ఆల్వేస్ ద ఫ్రంట్ ఫేస్. నైస్, ఇట్స్ వెరీ గుడ్ టు నో మోర్ ఇన్ఫర్మేషన్. సో నాతో ఇంకా చాలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ ఫ్యూ మోర్. సో డెఫినెట్లీ ఈ క్వశ్చన్స్ కి వచ్చే ఆన్సర్స్ కూడా నెక్స్ట్ ఎవరైనా కెరియర్ లో ఇలాంటి జాబ్ రోల్ ని సూట్ చేసుకోవాలనుకుంటే వారికి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. డెఫినెట్లీ, టు మై ఎక్స్టెంట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఐ విల్ డెఫినెట్లీ షేర్ టు ఎవ్రీవన్ విత్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ. సో మీరు చెప్పినట్టు అయితే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 13 years ఆఫ్ యువర్ కెరియర్ జర్నీ. సో 2012 లో మీరు ఫస్ట్ మెడికల్ రిప్రజెంటేటివ్ జాయిన్ అయ్యారు. సో అలా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది మీకు? చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. లైక్ ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ మై ఇంటర్వ్యూ. ఫస్ట్ కంపెనీ ఆఫ్ ఇంటర్వ్యూ అంటే ఇంకా అప్పుడు తెలియదు ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో, అంటే ఫార్మా ఇంటర్వ్యూస్ ఎలా ఉంటుందో ఇట్స్ కంప్లీట్లీ ఫ్రెష్ అయ్యేది. అప్పుడు నేను ఒక కంపెనీకి ఇంటర్వ్యూ వెళ్ళాను. ఇక్కడ ఒక హోటల్లో ఇంటర్వ్యూ తీసుకుంటున్నానంటే వెళ్ళాను విత్ ఆల్ మై స్టఫ్ of completion, documents, whatever the thing of completion of B.Pharm certificates కానీ అవన్నీ తీసుకుని వెళ్ళాను. అప్పుడు నాకు ఒక బైక్ ఉండేది, CBZ ఎక్స్ట్రీమ్ బైక్. అంటే అట్ ద టైమ్ ఆఫ్ నా కాలేజ్ లో మేమందరం ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మేము తిరుపతిలో ఉండేటోళ్ళం. కాలేజ్ వచ్చేసి రంగంపేట దగ్గర. సో ఆ ట్రావెలింగ్ డిస్టెన్స్ కోసం అది బైక్ కొన్నాము. ఆ బైక్ నేను తెచ్చుకున్నాను అనమాట నాతో పాటు వచ్చినప్పుడు. సో ఆ CBZ ఎక్స్ట్రీమ్ బైక్ ఉండేది. నాతో పాటు లైక్ కో ఇంటర్వ్యూ లైక్ కోసం వచ్చిన ఇంకోతను తను కూడా వచ్చాడు. వెల్ మేమిద్దరం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాము. ఓకే, ఇద్దరు ఒక ఇంటర్వ్యూ, ఒక ప్రెజెంటేషన్ ఇంటర్వ్యూ బాగా నచ్చింది. సో అక్కడ చిన్న అంటే మాకు చిన్న ఒక టెస్ట్ లాగా ఇచ్చారు. వన్ డే ఆ కంపెనీ గురించి మార్కెట్ లో ఏమేమి ప్రొడక్ట్స్ వెళ్తున్నాయి సర్వే చేసుకున్నాం అన్నారు. టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ మార్కెటింగ్ సర్వే గురించి. ఇట్స్ లైక్ ఫార్మా మార్కెటింగ్ కదా, ఇట్స్ మార్కెటింగ్ సర్వే చేసుకుని రమ్మన్నారు. ఐ స్టిల్ రిమెంబర్ ఆన్ దట్ డే. నాకు తెలీదు, అంటే వాళ్ళు కొన్ని లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇచ్చారు ఈ వీళ్ళ దగ్గరికి. నాకు తెలీదు. ఓకే, నేను కొన్ని వేరే వాళ్ళని అన్న వాళ్ళని అడిగి లైక్ దానిలో అంటే ఎలా అడగాలన్నా అవన్నీ కనుక్కొని వెళ్ళాను. వాళ్ళు ఒక 10-15 మెంబర్స్ హాస్పిటల్స్ ని కనుక్కొని రామన్నారు. నేను అంతే లిమిట్ లోనే కనుక్కొని వెళ్ళాను. నా కాంపిటీటర్ లైక్ ఇన్ ద సెన్స్ యూ కెన్ సే యాస్ ఎ కాంపిటీటర్. తను నాకన్నా అంటే డెఫినెట్లీ హి విల్ బి ఎ కాంపిటీటర్ ఫర్ యు ఆన్ దట్ డే. ఎగ్జాక్ట్లీ. తనకు ఆ ఫార్మసీలో లింక్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆల్మోస్ట్ బియాండ్ నేను 15 కలెక్ట్ చేసుకుంటే అతను ఒక 40-50 కలెక్ట్ చేసుకుని వెళ్ళాడు. మ్యాసివ్. సర్వే చేసేటప్పుడు ఇద్దరం కలిసాం ఒక ప్లేస్ లో, షేర్ చేసుకున్నాం అనమాట కాంటాక్ట్స్. లైక్ ఇన్ ద సెన్స్ నువ్వు ఎన్ని చేసావు, నేను ఎన్ని చేసాను. అప్పుడు ఇద్దరు షేర్ చేసుకున్నాం. లైక్ నేను ఒక 10-15 చేశాను బ్రదర్, తను అనడం నేను అంటే 20-25 చేశాను అనడం.
ఏమైనా చేసుకున్నాను. ఫైనల్ గా అప్పుడు ఏమైందంటే లైక్ నేను సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ లో రావడం, తను ఒక చిన్న అంటే నాకు పెద్ద జాబ్ తో నీడీ అవసరం లేదని చెప్పి దే ఫెల్ లైక్ దట్. అంటే అది Okay. తప్పేం కాదు, అంటే నీడీ ఉన్న పర్సన్ కి జాబ్ ఇస్తే దే విల్ బి వెరీ ట్రస్టబుల్ ఫర్ ద ఆర్గనైజేషన్ అని. Yes. సో తనకి ఇచ్చారు. నేను అడిగాను రీజన్, అంటే నేను తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఎందుకు సార్ నన్ను రిజెక్ట్ చేశారు, ఐ జస్ట్ వాంట్ టు నో ద రీజన్ అంటే, ఓకే నువ్వు బీఫామ్ క్యాండిడేట్, ఓకే నీకు ఆడ స్టఫ్ ఉంది అంటే, బట్ మేము ఎలా ఫీల్ అయినామంటే నువ్వు సిబిఐ ఎక్స్ట్రీమ్ లో వచ్చావు, ఏదో పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయినట్లు రెడీ అయ్యి వచ్చావు ఏంటంటే నీకు అంత నీడీ అవసరం లేదేమో జాబ్ తో అని మేము ఫీల్ అయినాము. Okay. ఎస్పెషల్ సో అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్ అ బ్యాక్ క్లాష్ టు మై లైఫ్. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ సక్సెస్ కాకపోవడం కూడా నాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. అంటే Yes. ఐ కేమ్ టు నో వాట్ విల్ బి ద నీడ్ ఆఫ్ ద జాబ్. అంటే ఓకే నేను ప్రెజెంట్ చేసుకోవడంలో తప్పలేదు, ఎదురు ఆపోజిట్ పర్సన్ ఒక పర్స్పెక్టివ్ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి, వాట్ దే నీడ్, వాట్ దే వాంట్ ఫర్ ద ఆర్గనైజేషన్, అది నేను తెలుసుకున్నాను. లేటర్ ఆన్ మై సెకండ్ కంపెనీ సిస్టోపిక్ ల్యాబొరేటరీస్. అది కూడా నాకు చాలా డిఫరెంట్. నేను పేపర్స్ చదువుతుంటే ఒక ఫ్రెండ్ చెప్పాడు, అదే సో కంపెనీలో వేకెన్సీ ఉందంట, ట్రై చేయి బానే ఉంటది కదా అంటే, సేమ్ ఇక్కడ ఎస్వి కాంప్లెక్స్ లో హైరార్కీ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ ప్రాసెస్. నేను అటెండ్ అయ్యాను. ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను, సెకండ్ రౌండ్ ఆల్ సుపీరియర్స్ తీసుకుని సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ ఫైనల్ రౌండ్ కి బెంగళూరు పిలిచారు ఆల్ హెడ్ ఆఫీస్ కి. అప్పుడు అంటే సౌత్ జోన్ సమ్ ఆఫీస్ కి. అక్కడ నాకు తెలియదు బేసిక్ గా, అంటే నేను ఒక్కనే అని నేను అనుకున్నా అప్పటి వరకు. అక్కడ నెంబర్ ఆఫ్ ఇంకా చాలా మంది ఉండొచ్చు మీకు. అక్కడికి పోయినాక నేను షాక్ అయినా, నాతో పాటు ఇంకో 10 మంది ఉన్నారు. సో సేమ్ సీన్ ఏమైనా రిపీట్ అయింది ఆ టైంలో, లైక్ అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ కావడం కాదు, నేను ఫస్ట్ షాక్ అయినా, అరే అంటే వేయాలని అది నేను ఒక్కనే పోయినాను కదా, ఇంకా నాకు అయిపోయేదిలే, జాబ్ వచ్చేసిందిలే, ఇంకేం భయం లేదు, బిందాస్ గా కాలర్ ఎగరేసుకుంటే ఇంటికి వెళ్ళిపోదాం, ఇంత శాలరీ వస్తుంది, ఇంత చెప్తుంది, మా మమ్మీ వాళ్ళకి చెప్దాము, నేను ఇక్కడే ఉంటాను. అక్కడ 10 మెంబర్స్ వచ్చి ఫస్ట్ షాక్ అయినా, ఓహో నేను ఒక్కనే కాదు, నాకు ఇక్కడ కాంపిటీషన్ ఉంది, గట్టిగానే ఉంది. ఓకే అంతవరకు నేను ప్రిపేర్ అయ్యింది వేరు, అక్కడ వాళ్ళని చూసి నేను ప్రిపేర్ అవ్వాల్సింది వేరే వచ్చింది. సో నాకు అర్థమైంది ఏంటంటే మీ మార్కెటింగ్ కాంపిటేటివ్ అనేది మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ నుంచే స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు నేను అంటే ఓకే ఐ షుడ్ ప్రెసెంట్ డిఫరెంట్ గా, వీళ్ళకి అందరికన్నా డిఫరెంట్ గా నేను ప్రెసెంట్ చేయాలి. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని, అంటే వాళ్ళ ఆ 10 మెంబర్స్ ఫస్ట్ మార్నింగ్ ఒక 2-3 అవర్స్ టైం ఇచ్చారు, దాని తర్వాత 1 by 1 పిలిచారు. ఆ 2-3 అవర్స్ లోనే నన్ను ప్రిపేర్ చేసుకొని నేను ప్రెసెంట్ చేసుకొని అది నేను సెలెక్ట్ అయ్యాను. నైస్, ఇట్స్ వెరీ నైస్ టు హియర్. ఆ ప్రాసెస్ లో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్స్, లైక్ ఎస్పెషల్లీ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ గురు, తేజ అండ్ వంశీ. దే సపోర్టెడ్ మీ వెరీ లాట్. అంటే తేజ వాళ్ళ బ్రదర్ మెడికల్ రిప్రజెంటేటివ్ కదా, సో తన లింక్స్ ఇవ్వడం కానీ, ఇట్లా వంశీ వాళ్ళ అప్పుడు బెంగళూరులో ఉంటే తనే ఆ ఆఫీస్ పిలుచుకోవడము, గురు, ఎవ్రీవన్ సపోర్టెడ్ మీ వెరీ లాట్. ఇట్స్ వెరీ గుడ్ టు హియర్, బికాస్ ఇంటర్వ్యూస్ లో ఎలాంటి ఛాలెంజెస్ ని కూడా ఫేస్ చేసేది, లైక్ ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవడం కూడా వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ యాక్చువల్లీ, బికాస్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్స్ టు ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు ఫేస్ అ న్యూ ఇంటర్వ్యూ ఛాలెంజెస్ ఫర్ దిస్. ఎగ్జాక్ట్లీ. బట్ నౌ ద ఫేస్ ఆఫ్ ఇంటర్వ్యూ హస్ చేంజ్. ఆ టైంలో అంత బయటికి వచ్చేది కాదు, లైక్ ఇన్ ద సెన్స్ ఇక్కడ చిన్న ఒక 1 or 2 హోటల్స్ లో పేపర్ పోస్టింగ్ చూసి మోస్ట్ ఆఫ్ ది అట్లా థింగ్. బట్ నాట్ నౌ వాట్సాప్ గ్రూప్స్ ఆర్ దేర్, ఎవ్రీవన్ మల్టిపుల్ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి, షేరింగ్ ఆఫ్ కాంటాక్ట్స్ ఎక్కువ అయిపోయినాయి. నౌ నోయింగ్ ద జాబ్ ఇంటర్వ్యూస్ ఈజ్ ఈజీ, బట్ క్రాకింగ్ దెమ్ ఈజ్ డిఫికల్ట్. దట్ ఈస్ ట్రూ. లైక్ అప్పుడు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇప్పుడు ఇంటర్వ్యూ చాలా డిఫరెంట్ గా కూడా చాలా డిఫరెంట్ చేంజ్ అయింది. అట్ దట్ టైమ్ డిపెండ్స్ అపాన్ ఆల్ యువర్ communication skills, trust, the confidence level. But now, how you smartly present in front of your customer is most important than your competitor. ఆ స్కిల్స్ అనేవన్నీ ఇంటర్వ్యూస్ లో చాలా డెప్త్ లో అనాలిసిస్ చేస్తున్నారు. దట్స్ గ్రేట్. సో లైక్ వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత, వన్స్ యువర్ ఫీల్ ఓకే దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ జర్నీ ఫ్రమ్ టుమారో మార్నింగ్. సో మీరు మార్నింగ్ బ్యాగ్ వేసుకొని బయట ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత, లైక్ హౌ యూ ఫెల్ట్ అండ్ what is the biggest challenge that you have faced? Biggest challenge what I have faced, how should I present in front of a doctor? Okay. See, doctor is one of the encyclopedia, and he knows everything. నేను ప్రెసెంట్ కొత్తగా వెళ్ళి తనని ఎడ్యుకేట్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. మోర్ దాన్ హిమ్ ఐ నీడ్ టు గెట్ ఎడ్యుకేట్ మోర్. అంటే మేము ట్రైనింగ్ లో ఒక స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్స్ లో ట్రైన్ అయింటాం, లైక్ ఇన్ ద సెన్స్ ఇలా వెళ్ళాలా, ఇలా చెప్పాలా, యూ నీడ్ టు ప్రెసెంట్ లైక్ దిస్. ఒక ప్రోడక్ట్ మోనోగ్రాఫ్ ఉంటుంది, ప్రయారిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటుంది, ఈ ప్రోడక్ట్ ఫస్ట్ చెప్పాలా, ఈ ప్రోడక్ట్ సెకండ్ చెప్పాలా, ఈ వేలో ఫస్ట్ టైం నేను వెళ్ళాను. స్టిల్ ఐ రిమెంబర్ ద డే ఫస్ట్ విజిట్ ఆఫ్ ద డాక్టర్. నేను మాకు ఇచ్చిన విజులేట్ అన్ని ఓపెన్ చేసి చెప్తుంటే, నువ్వు ఇక్కడ నీ ప్రోడక్ట్స్ అన్ని నాకు చెప్పరిక, అంటే డాక్టర్ బ్యాక్
లిమిట్ ఆఫ్ టైం ఉంటుంది. నా Yes. ఇంట్లో ఒక 10 మంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళకందరికి టైం ఈ ప్రొడక్ట్స్ అన్ని నాకు చెప్పనికే కాదు ఇక్కడికి వచ్చింది, ఫస్ట్ నీ ప్రయారిటీ ఏందో చెప్పాను. Oh, అంత అంటే ఆ అగ్రెసివ్ వాయిస్ నేను ఫస్ట్ టైం విన్నాను నా కంప్లీట్ ఆఫ్ మై 21-22 ఇయర్స్ లో అంత గట్టిగా మాట్లాడి. ఐ టు డోంట్ నో అంటే ఇలాగా ఇలా ఇలా ఉంటుంది ఫీల్ ఉంటుంది ఫీల్ ఉంటుందని నాకు కూడా తెలియదు. అలా విని నాకేం మాట్లాడాలో అర్థం కాక స్టక్అప్ అయిపోయాను అక్కడే ఫస్ట్. సో ఫస్ట్ నువ్వు వెళ్ళిపో, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాగా ప్రిపేర్ అయిపోరా అన్న. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ చేస్తా. అలాగే వచ్చాను నేను యాక్చువల్ గా. అంటే నేను అప్పుడు నేర్చుకున్నాను అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద మ్యాటర్ చెప్పకూడదు. Crisp of the matter is most important to present in front of your customer. okay. When you compare with the competitors, what is unique in your product? Oh, yes, that is right one. That is the most important. See, ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ హార్డ్లీ you will be getting of 2 minutes. హార్డ్లీ చాలా రేర్ టైమ్స్ లో ద టైం విల్ బి ఇంక్రీస్. ఆ 2 minutes లో నువ్వు ఎలా ప్రెజెంట్ చేసుకుంటావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నీ ప్రోడక్ట్ నువ్వు ఎలా ప్రెజెంట్ చేసుకుంటావు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 2 minutes is the planning of your 2 minutes is most important time in your life. So definitely it's like a daily biggest challenge, I would say. It's not a daily, every hour, every visit is the biggest challenge. మన చేతికున్న 5 fingers ఒకటేలాగా ఉండవు. At the same time, the mentality of each person will also, each doctor also will not be the same. Some will receive positively, కొంతమంది మంచిగా రిసీవ్ చేసుకుంటారు, అందరూ మంచిగానే రిసీవ్ చేసుకుంటారు. బట్ దే టైం వెరీ ఇంపార్టెంట్. ఆ టైం ని మనం ఎలా యూటిలైజ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. Yeah, in that case, like we would definitely say hats off to all the doctors too. ఎగ్జాక్ట్లీ. సో నాకు యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. సో ఐ నో మార్కెటింగ్ అంటే ప్రతి ఒక్క మార్కెటింగ్ లో ఒక ప్రెషర్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఈ టార్గెట్ ప్రెషర్ అనేది మీకు ద మెయిన్ కీ పాయింట్ ఐ బిలీవ్. సో ఇలాంటి సిచ్యువేషన్ ని, ఇలాంటి ప్రెషర్ ని మీరు ఎలా హ్యాండిల్ చేసేవారు? టార్గెట్ అది మేము జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని ఒక చిన్న పదం కాదు, పెద్ద బాధ్యత. Yeah. ఎలా ఉంటుందంటే సింపుల్ గా చెప్పాలంటే 20 దాటిందంటే ఎవ్రీడే కౌంట్ డౌన్ బిగిన్స్ అనమాట. డైలీ కాల్స్ ఉంటుంది, నీ ప్లాన్ ఏంది, ప్రొజెక్షన్ ఏంది, ఎంతవరకు ప్లాన్ అవుతావు అంటే ఎవ్రీ అవర్ నేను ఎవరో బ్యాకప్ నుంచి పుష్ చేస్తూనే ఉంటారు. లైక్ ఇట్టింగ్ హార్డ్, బయటికి చెప్పుకోలేవు, Yes. చెప్పిన ఎవరు అర్థం చేసుకోరు. అది మేము ఏదో చెప్తే ఒక అందరికి ఉండేదో నేను కొత్తగా చెప్తున్నాను. అదొక డిఫరెంట్ ప్రపంచం, డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ఆ టైంలో ఎలా ఉంటుందంటే మామూలుగా లేడీస్ కి ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఉంటాయి కదా, అంతకన్నా హార్బుల్ ఉంటుంది. కానీ నేను బయటికి చెప్పాలి. ఒక చిన్న వర్డ్ అయిపోవాలంటే మన పవన్ కళ్యాణ్ ఉంటాయి, గత్యంతరం లేకనే ఒక్క 10 రోజులు భరిస్తాం. ఎప్పుడెప్పుడు 31st అంటే ఆ 31st దేనికి వెయిట్ చేస్తానంటే శాలరీ. దట్ ఈస్ ట్రూ. ఆ శాలరీ డిపాజిట్ అయినప్పుడు ఈ పండగ కష్టం అంతా ఒక్కసారి అయిపోతుంది. కానీ ఆ శాలరీ పడ్డా కూడా మాకు పెద్దగా ఉండదు. అది ఒక పేరు అనమాట. అంటే ఇక్కడ రావడం, ఒక 2 days ఉండడం, మళ్ళీ వెంటనే బ్యాంకర్స్ రెడీగా ఉంటారు అనమాట మన వెనకాల. వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకోవాల్సిందే. అంటే వాళ్ళ జాబ్ అని కాదు, ఒక్కొక్కసారి అనిపిస్తుంటది అనమాట, నా కోసం నేను పని చేస్తున్నాను, బ్యాంక్ కోసం నేను పని చేస్తున్నాను అని. అగ్రీ విత్ దట్. ఎందుకంటే మనం వాళ్ళ ద్వారా ఎంతగా మనం ఉపయోగం చేసుకుంటున్నామో అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా మనం తిరిగి వాళ్ళ ద్వారా ఎంత ఉపయోగపడుతున్నామో నాకు తెలియదు, కానీ మన ద్వారా అయితే వాళ్ళు చాలా ఉపయోగపడుతున్నారు. అంటే అది ఒక డిఫరెంట్ ప్రపంచం, మళ్ళీ అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతుంది. ఐ డజంట్ వాంట్ టు గెట్ ఎంటర్ ఇన్ టు దట్. బట్ టార్గెట్ సేల్స్ ఎగ్జాక్ట్లీ అల్టిమేట్లీ కంపెనీ విల్ సీ యువర్ టార్గెట్. నువ్వు చేస్తే యు ఆర్ గ్రేట్, నువ్వు చేయకపోతే యు ఆర్ నథింగ్. సచిన్ 99 runs కొట్టినాక 100 run ఎట్లా మిస్ అవుతాను చూడు, 100 కున్న వాల్యూ ఆ టార్గెట్ అప్పుడు తెలుస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ డూ 99%, ఇట్ డజంట్ మ్యాటర్. 100% చేయలేదు. 3 digits are very important. 3 digits matters a lot. 0 వాల్యూ లేదంటారు, బట్ ఆ వాల్యూ ఆఫ్ 0 is most important in the target of 100%. because I agree with that. everything will be calculated on your target achievement only. అది చేస్తేనే నువ్వు ఒక ఉన్నావని గుర్తింపు, లేదంటే నెక్స్ట్ ప్రొజెక్షన్ నథింగ్. సో ఇన్ దీస్ కేసెస్, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎప్పుడైనా కానీ మీకు గివ్ అప్ ఇచ్చేద్దాం అనేసి అట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా మీకు అనిపించిందా? లైక్ ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు లైక్ హౌ యూ మోటివేటెడ్ యువర్ సెల్ఫ్? చాలా అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది 20 to 30. అసలు నేను ఏంది, నేను ఎందుకు చేస్తున్నాను, నేను ఎందుకు ఇంతమందితో అనిపించుకోవాలన్నా, ఇంతమంది దగ్గర కడగాలనా, చేయాలనా, చాలా సార్లు అనుకుంటాను. ఇట్స్ నాట్ మై ఫీలింగ్, చాలా మంది ఫీలింగ్ అదే ఉంటుంది, వదిలేస్తాను వేరేదాన్ని. బట్ ఇది ఒక పద్మవ్యూహం అంటే వన్స్ ఈ
ఎంటర్ ఇన్ టు ది ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ ఒక బ్యూటీ చెప్తాను నేను. చాలా మంది స్టార్టింగ్ ఆఫ్ దేర్ కెరీర్ విల్ స్ట్రగుల్ ఫర్ గెటింగ్ ఎంటర్. Yes. అంటే 21 years కి ఎడ్యుకేషన్ అయిపోయినాక మేబీ 2 years కి 3 years కి టైం పడుతుంది కొంతమందికి ఎంటర్ జాబ్ లో ఎంటర్ అవ్వడానికి కానీ స్టార్ట్ చేయడం. బట్ ఈ ప్రొఫెషన్ లో ఒక బ్యూటీ ఉంటుంది. వెన్ యూ ప్రెసెంట్ యువర్ సెల్ఫ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ 21 years కి కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏజ్ ఆఫ్ దిస్ ప్రొఫెషన్. ఎర్లీ ఏజ్. గ్రేట్. మన చేతిలో డబ్బులు తిరిగేటప్పుడు ఇంకో దాన్ని ఆలోచించాము. అంటే Yes. శాలరీ రెగ్యులర్ గా వస్తుంటది మన ఇప్పుడు చేతిలో. నడుస్తుంది కదా ఇంకా మరి మన దాని పక్కన గురించి ఉన్న ఎందుకు? ఫ్రెండ్స్ కూడా ఇంకా అప్పుడు సెట్ అవుతారు. బట్ మనం కాలర్ వేసి ఏం కావాలి చెప్పురా, నేను ఇస్తారని అన్ని చేస్తున్నా, నేను జాబ్ అంటున్నా, శాలరీ హోల్డర్ ఇవన్నీ చెప్తాను కదా. ఇవన్నీ చూసి ఆ ఏజ్ లో ఎంజాయ్ చేస్తాను. ఈ ఎప్పుడైతే ఈ టార్గెట్ ప్రెజర్ వస్తుందో అయితే దీనమ్మ వీళ్ళతో ఎందుకు మనం అనిపించుకోవాలా, ఈ Obviously, definitely అలా ఉంటుంది. అట్లా చాలా గివ్ అప్ చేయాలనుకున్నా. బట్ ఆ మనీ, ఆ శాలరీ will stop you of everything, because that money will clear off your debts, will fulfill your needs of your family, fulfill your dreams, everything. That is the back end one. That's the back power of this salary. So దానికోసం చాలా సార్లు కాంప్రమైజ్ అవుతాం, ఏమన్నా దులుపుకొని వెళ్ళిపోతాం. దట్స్ ద రీజన్. ఎస్, గివ్ అప్ ఇవ్వాలని చాలా సార్లు అనుకున్నాం, వేరే ప్రొఫెషన్ కి వెళ్ళిపోతాం, ఇదే కాదు కదా చాలా. బట్ ఇది ఒక పద్యం లాంటిది. వన్స్ గెట్ ఎంటర్ అంత ఈజీగా బయటికి రాలేము. సో కెరియర్ గ్రోత్ గురించి చూసుకుంటే మీరు స్టార్ట్ చేసిన కెరియర్ లైక్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ నుంచి ఇప్పుడు లీడర్షిప్ రోల్ వరకు ఈ జర్నీ ఎలా సాగింది? ఇట్స్ రోలర్ కోస్టర్. The kind of thing. Yeah. నా జర్నీ అనే కాదు, ఎవ్రీ వన్ జర్నీ విల్ బి లైక్ దట్ ఓన్లీ. మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఎవరి జర్నీ అంత కంఫర్ట్ గా వెళ్ళదు. Hmm. వెన్ యూ వాంట్ టు గ్రో ఇన్ ఏ కెరీర్ చాలా హడల్స్ ఉంటాయి. సో మెనీ థింగ్స్ యూ నీడ్ టు లెర్న్. అబ్స్టకల్స్ ఫేస్ చేయాలి. యూ నీడ్ టు ప్రైజ్ యువర్ మేనేజర్స్, యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు అచీవ్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు షోకేస్ యువర్ సెల్ఫ్. నా జర్నీ కూడా అంత కంఫర్ట్ ఏం కాదు. ఫస్ట్ మెడికల్ రిప్రజెంటేటివ్ నుంచి లీడర్షిప్ రోల్ అన్నప్పుడు you need to learn some things. Yes, definitely first hand will be the hard work. But Yes. nowadays, hard work is not a only thing to get success. Smart work. Smart hard work is very important. ఎగ్జాక్ట్. అందరు పని చేస్తారు, అందరు వర్క్ చేస్తారు. ఎవ్రీవన్ విల్ డూ హార్డ్ వర్క్. గాడిద కూడా వస్తుంది బరువు. బట్ ఎంత స్మార్ట్ గా నువ్వు రీచ్ అవుతావు నీ గోల్స్ అనేది, ఎంత స్మార్ట్ గా నువ్వు డెస్టినేషన్ రీచ్ అవుతావు అనేది చాలా ఇంపార్టెంట్. కాంపిటీషన్ ఆఫ్ థింగ్స్ లైక్ ఒక్క ప్రోడక్ట్, లైక్ దిస్ ఇస్ మా ఫార్మా మార్కెటింగ్ లో చెప్తాను. ఒక ప్రోడక్ట్ కి యూ విల్ బి హ్యావింగ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కాంపిటీటర్స్ టు ద సేమ్ డాక్టర్. ఆ 100 ఆఫ్ కాంపిటీటర్స్ లో నిన్ను నువ్వు ఎలా డిఫరెన్షియేట్ చేసి సక్సెస్ అవుతావు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సక్సెస్ ని నీ కెరీర్ ఆస్పెక్ట్ ఆఫ్ గ్రోత్ ని నీకు చూపిస్తుంది. వన్ ఆఫ్ ద దానికి నీకు కావాల్సిన మేజర్ థింగ్ ఏంటంటే వన్స్ డిసిప్లిన్, అప్గ్రేడేషన్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. నీ ఉన్న సెక్టర్ లో యూనిట్ గెట్ అప్గ్రేడ్, నోయింగ్ ద అబౌట్ ద యువర్ సరౌండింగ్స్. మార్కెటింగ్ లో నీ సరౌండింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క కన్ను చూడదు మార్కెట్ లో ఉన్నప్పుడు. నీ ఎన్నికల నీ కాంపిటీటర్స్ ఉంటారు. ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టాలి. ప్రతి దాని మీద దృష్టి ఉండాలి. అంటే నీ కాంపిటీటర్ ఏం ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు, అదే ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు. సో ఇన్ దాట్ కేస్ ప్రతి ఒక్క దాని మీద యూ హ్యావ్ టు కీప్ ఆన్ క్వశ్చన్ వై. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు వై. దేర్ విల్ బి నో ఆన్సర్ ఫర్ దట్ ఆల్సో. ఇన్ ద ఆన్సర్ ఆల్సో యూ నీడ్ టు క్వశ్చన్ ఇట్. yes definitely. ఫర్ సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తుంటాను, నా ఇంట్లో కాంపిటీటర్ ఉంటాడు. నేను ప్రమోట్ చేసే చూసి తను అదే ప్రమోట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నానో తనకు తెలియకపోవచ్చు. బట్ నేను ప్రమోట్ చేస్తున్నా అంటే ఆ ప్రోడక్ట్ మేట్ బి ఇంపార్టెంట్ ఫర్ ద డాక్టర్. సో నా కాడ కూడా ఆ ప్రోడక్ట్ ఉంది, నేను ఎలా డిఫరెన్షియేషన్ చేయాలని తను ఆలోచిస్తాడు. సో ఇన్ ద సేమ్ వే నేను కూడా ఒక చిన్న చెప్పాలంటే ఫర్ ఎవ్రీ మాకు మేజర్ థింగ్ ఒక వర్డ్ ఉంటుంది, ఆర్సిపిఏ, రిటైలర్ కెమిస్ట్ ప్రిస్క్రిప్షన్ ఆడిట్. ఆర్సిపిఏ అంటే చిన్న టర్మినాలజీ చెప్పాలంటే ఆ ప్రోడక్ట్ డాక్టర్ ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు, ఎంత క్వాంటిటీ వెళ్తుంది మంత్ కి ఆ పర్టికులర్ మెడికల్ షాప్ లో, ఏ కండిషన్స్ లో అంటే ఏ డిసీజెస్ లో కానీ ఏ కండిషన్స్ లో ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు. యూ నీడ్ టు మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీ హాస్పిటల్ వెళ్లే ముందు ఫస్ట్ ఆర్సిపిఐ చేయండి అంటారు. ఓకే, మాకు ఫస్ట్ నేర్పించేదే అది. వన్స్ యూ కంప్లీట్ విత్ యూ ఆర్సిపి ఓన్లీ, దెన్ గెట్ ఎంటర్ ఇన్ టు ద ఛాంబర్ ఆఫ్ ద క్లినిక్. అక్కడ మీకు 50% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది ప్రాపర్ గా ఆర్సిపి చేస్తే. సో డెఫినెట్లీ ఈ క్రైటీరియాస్ అన్ని కూడా మీరు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, అది నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే వెన్ యూ వాంట్ టు గెట్ సక్సెస్ ఇన్ యువర్ కెరీర్. ఇవన్నీ ఉంటుంది. దెన్ నువ్వు అన్నట్లు ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫ్రమ్ ద మెడికల్ రిప్రజెంటేటివ్ ద లీడర్షిప్ క్వాలిటీ. మెడికల్ రిప్రజెంటేటివ్ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ సెట్ అండ్ యువర్ థింగ్.
బట్ లీడర్షిప్ ఈజ్ అనదర్ డిఫరెంట్ టాస్క్. ఒక్కరిగా వర్క్ చేయడం వేరు, నలుగురిని నలుగురిని ఒక కలిపి వర్క్ తాటికి చేయడం తెచ్చి వేరు. వర్క్ చేపించడం వేరు. ఎలాగంటే మన మైండ్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు వినయ్. విల్ బి హ్యావింగ్ దట్ కేపబిలిటీ ఆర్ యూ విల్ బి హ్యావింగ్ దట్ ట్యూనింగ్ కెపాసిటీ. బట్ లీడర్షిప్ విల్ ఆల్వేస్ need to see in a different angle. మల్టిపుల్ మైండ్స్ How the opposite, your subordinates or your colleagues, how they are thinking, you need to understand. Handling a team, అదొక గేమ్ లాగా. అంటే జోవియల్ గా చెప్తాను, గేమ్ లాగా. మనం ఒక గేమ్ ఆడుతుంటాం, చాలా మంది వస్తుంటారు, ఆ గేమ్ ని సక్సెస్ అవ్వాలనుకుంటాం, చాలా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటారు. సేమ్ థింగ్ హ్యాండ్లింగ్ అ టీమ్ విల్ బి ఆల్సో లైక్. నేను ఒక నలుగురితో వర్క్ చేయాలి, సో ఆ నలుగురిని నా మైండ్ సెట్ కి తేవాలా. డిఫరెంట్ థాట్స్ ఉంటాయి, నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ దేర్ థాట్స్, బట్ కంపెనీ ఒక ప్రాస్పెక్ట్ ఆఫ్ థింకింగ్ లో ఉంటుంది. దానికి తగినట్టు నేను వర్క్ చేయాలా, వాళ్ళు వర్క్ చేయాలా. సో వాళ్ళ థాట్స్ ని ఎంకరేజ్ చేస్తూ నా థాట్ ఏమనేది వాళ్ళకి చెప్పి అందరిది కలిసి ఒక థాట్ తేవడం ఇట్స్ మేజర్ థింగ్. ఓకే, సో దీని నుంచే ఈ ఇంటర్వ్యూలో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది అనుకుంటా, లైక్ వై షుడ్ వి హైర్ యూ? నాట్ లైక్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అంటే ఎలా చెప్పాలి అంటే, మా కొలీగ్స్ ఒక అబ్బాయి ఉన్నారు, తను ఎలా అంటే, సార్ ఎందుకు సార్ ఇది ఇలాగే చేద్దాం, షేరింగ్ ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇట్ ఆల్వేస్ ఎ గుడ్ థింగ్. బట్ ఎగ్జిక్యూషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం చాలా అనుకుంటాం, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తుంది, బట్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పడం వరకే కాదు, మనం చెప్పడం వరకే కాదు, చేయడం. అది వాళ్ళు చెప్పే వరకు ఆగిపోకూడదు. లీడర్షిప్ ఎలా ఉండాలంటే, అది చెప్పినది చేపించేటట్లు కూడా ఉండాలి. అది సక్సెస్ అయితే ఫెయిల్యూర్ అయితే సెకండరీ. నేను ఒక ఆల్మోస్ట్ 150 డాక్టర్స్ ని కలుస్తాను, అందరూ మాకేం సపోర్ట్ చేయరు. అంటే దానిలో ఒక 20-30% డాక్టర్స్ మాకు సపోర్ట్ చేసిన విల్ గెట్ సక్సెడ్ ఆఫ్ అవర్ బడ్జెట్స్. దేర్ ఇస్ వన్ సేయింగ్ ఇన్ ఫార్మా, 80% ఆఫ్ బిజినెస్ విల్ బి గెటింగ్ ఫ్రమ్ యువర్ 20% ఆఫ్ కస్టమర్స్. ఇట్స్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ, నేను చాలా ఫస్ట్ టైం వింటున్నాను కూడా. అంటే నీకు ఒక 100 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు అనుకో, నా లిస్ట్ లో ఒక 100 మెంబర్స్ డాక్టర్స్ ఉంటారు. నీ 80% ఆఫ్ బడ్జెట్ 20% ఆఫ్ డాక్టర్స్ తెచ్చుకుంటావు. మిగతా 80% ఆఫ్ డాక్టర్స్ విల్ ఓన్లీ ప్రొవైడ్ 20% ఆఫ్ యువర్ బడ్జెట్. ఇంట్రెస్టింగ్. It's a pharma things. Almost all companies will run like this only. But అన్ని అలా చెప్పవు. ఎవ్రీ డాక్టర్ ఇస్ ఇంపార్టెంట్ ఓన్లీ అనుకుంటారు. ఎందుకంటే ఈ రోజు ఆ డాక్టర్ విల్ సపోర్ట్ యూ, బట్ టుమారో యూ మే నాట్ సపోర్ట్ యూ. దట్ ఈస్ ట్రూ. అప్పుడు నీ బిజినెస్ అనేది డౌన్ కాకూడదు. అప్పుడు నువ్వు లీడర్షిప్ గా నీ టీమ్ ని ఎలా హ్యాండిల్ చేస్తావు అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ డెఫినెట్లీ. ఇప్పుడు ఒక పర్సన్ లీడర్షిప్ కి వెళ్ళినప్పుడు వీ విల్ ఆల్సో ఫేస్ సో మెనీ హర్డల్స్. లైక్ ఇన్ ది సెన్స్ మన కొలీగ్ ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఒక డాక్టర్ ఈ మంత్ బిజినెస్ చేయకపోవచ్చు, ఆ టైంలో నీ లీడర్షిప్ క్వాలిటీ అనేది నీకు చూపించాలా. నేను కూడా నేర్చుకుని మా సుపీరియర్స్ నుంచే, సో వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాం. ద మేజర్ థింగ్ ఇన్ ద లీడర్షిప్ యూ నీడ్ టు హ్యావ్ handling the team is most important according to their mindset. That is the main point. According to their mindset you need to handle. I am a big fan of the cricket. నేను ధోని నుంచి ఒకటి నేర్చుకున్నాను. సక్సెస్ వచ్చినప్పుడు అంతా ధోని వెనకలే ఉంటాడు, బికాస్ హీ వాంట్ టు షో హిస్ టీమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు he will be standing in front of everyone. He want to take that blame. He want to take that. That's the leadership quality. I always see him as an inspiration for me. That's success, I'll push my team. Failure also, I'll be standing in front of them. I believe like ఈ స్టేట్మెంట్ మీకనే కాదు చాలా మందికి కూడా ఇది ఒక ద కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ థింగ్. ఇట్స్ కైండ్ ఆఫ్ అ గుడ్ లీడర్షిప్ పాయింట్. సో నైస్. లైక్ ఇప్పుడు వరకు లైక్ చాలా విషయాల గురించి కూడా డిస్కస్ చేసాం, లైక్ యువర్ పర్సనల్ థింగ్, ద కెరియర్ గ్రోత్ అండ్ స్ట్రగుల్స్ ఫేస్ చేసినటువంటివి కానీ ఇవన్నీ కూడా. సో లెట్స్ కమ్ టు ది రియల్ కీ పాయింట్ ఆఫ్ దిస్ వన్, లైక్ ద లైఫ్ బిహైండ్ ద పే స్లిప్స్. సో ఇందులో నేను కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. సో ఇట్ వుడ్ బి వెరీ హానర్ అండ్ ఇఫ్ యూ కెన్ జస్ట్ ఆన్సర్, లైక్ ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యూ కెన్ స్కిప్ ఇట్, నో ఇష్యూస్ ఆన్ దాట్ వన్. సో నేను చాలా వరకు మన ఎంప్లాయీస్ తో కానీ లైక్ డిఫరెంట్ పీపుల్స్ తో కానీ కన్వర్జేషన్ లో ఉన్నప్పుడు నేను తెలుసుకున్నది ఒకటి ఏంటంటే, నీ సాలరీ పెరిగింది అంటే ఆటోమేటికల్లీ నీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. సో వాట్ యూ సే అబౌట్ దట్? ఎగ్జాక్ట్లీ ట్రూ. మన సాలరీ పెరుగుతుందంటే మన నుంచి ఎక్స్పెక్టేషన్ కూడా పెరుగుతుందంటే కంపెనీకి. కంపెనీ పొట్టు అయితే ఏమి లేదు, ఒకట్లకు మనకి డబ్బులు అయితే కామన్. ఇప్పుడు మన ఇచ్చే సాలరీ బట్టే వాడు ఎక్స్పెక్ట్ చేసే దాని మీద ఉంటుంది. నీకు 30,000 పే చేస్తున్నాడు, 40,000 పే చేస్తున్నాడు, సరే నీకు నాకైనా తక్కువ వచ్చే పని చేసేటోళ్ళు ఉంటారు, బట్ నీకెందుకు అంత పే సాలరీ ఎందుకు ఇస్తున్నాడు? సో హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. అది గ్యారెంటీ ఉంటుంది. వాళ్ళ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ will be different. CTC ఒక చిన్న, we all speak about the CTCs. Yes.
హెచ్ఆర్ విల్ పే జిమ్మిక్ ఇన్ దట్ సిటీసీ. మనం ఏమనుకుంటాం అంటే సిటీలో 6.5 వచ్చిందంటే ఇంత వస్తుంది మన చేతికి అనుకుంటాం. సో బేసికలీ నా క్యాలిక్యులేషన్ ఎలా ఉంటే ఓకే ఇఫ్ యూ హ్యావ్ 6.5 లెట్స్ డివైడెడ్ ఇంటూ అండ్ దెన్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ నాకు ఫస్ట్ కంపెనీ నీకు ఇంత సిటీసీ అన్నప్పుడు నేను డివైడ్ చేసుకున్నాను. నేను నాకు తెలీదు చాలా గట్టిగా వచ్చింది, మంచి ప్యాకేజ్, మంచి salary. బోనస్ అసలు నేనేంటే బోనస్ కంపెనీ పే చేస్తుంది అనుకుంటా. బట్ మా ఫార్మర్ లో ఎట్లుంటుంది, బోనస్ విల్ బి ఆల్సో కటింగ్ ఇన్ అవర్ సిటీసీ ఉంది. ఓ యా ఫార్మల్ అలా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది 90%, 99% ఆఫ్ కంపెనీస్ అలాగనే చేస్తాయి. ఫస్ట్ కంపెనీ నాకు ఇంత సిటీస్ అని ఆఫర్ చేశారు. అరౌండ్ ఆ టైంలో నాకు గుర్తుంది అరౌండ్ 2.7, 2.8 సంథింగ్, 2.8 లాగా నెట్ శాలరీ అనుకుంటాను. అది సిటీఎస్ ఆఫర్ చేసినప్పుడు నేను బయట వాళ్ళు చేసుకుంటాను. జనరల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ బయట వాళ్ళు చేసుకుంటాను. చేతిలో వచ్చింది. కానీ ఫస్ట్ మంత్ పే స్లిప్ చూసినాక ఫస్ట్ కాల్ చేసింది మా మదర్ కూడా కాదు, మా సార్ కాల్ చేశారు. సార్ సిటీసీ ఎంత చెప్పారు, నాకు ఇంత కట్ అయింది, అసలు ఎందుకు కట్ అయింది, నేను ఏం చేశాను అని అడిగాను. అంటే తను చెప్పాడు, బాబు అట్లా కాదమ్మా, సిటీసీ అంటే కాస్ట్ ద కంపెనీ, నీకు కాస్ట్ ద కంపెనీ ఇంత, దానిలో నీ పిఎఫ్ ఉంటది, కంపెనీ పిఎఫ్ ఉంటది, బోనస్ ఉంటది, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కట్ చేసినాక నీకు ఇంత వచ్చేది అన్నాడు. సరే ఇవన్నీ నాకు చెప్పలే కదా అంటే, ఇవన్నీ ఎవరు చెప్పరమ్మా, నీకు సిటీసీ మాత్రమే చెప్తారు, అది నీ పాటికి నువ్వు తెలుసుకోవాలి. I think this will be definitely a very good lesson to the persons who are going to start their career. Definitely. They need to know what is their CTC and what is their net salary. Yeah. అది నాకు తెలిసి చాలా మంది వరకు ఆ డిఫరెన్సియేషన్, కన్ఫ్యూజన్ అనేది చాలా వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కంపెనీ ఎలా ఆఫర్ చేస్తారు, నీకు ఇంత సిటీసీ అంటే ఫ్రెషర్స్ విల్ బి ఫీల్ నాకు ఇంత సిటీసీ ఆఫర్ చేస్తున్నారని. బట్ యూ షుడ్ ఆస్క్ వాట్ ఇస్ మై నెట్ సాలరీ, ఎక్స్క్లూడింగ్ అన్ని కటింగ్స్, నా చేతికి ఎంత వస్తారు, ఎంత ఇస్తారు మీరు, అది చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకున్నావు అనుకో, యూ కెన్ ప్లాన్ యువర్ కెరీర్. యూ నాట్ అబౌట్ ద కెరీర్, యూ కెన్ ప్లాన్ యువర్ లైఫ్ స్టైల్, ఎలా స్పెండ్ చేయాలి. స్టార్టింగ్ ఆఫ్ కెరీర్ చాలా డ్రీమ్స్ తో ఉంటాం మనకి. అంటే చదువుకునే టైంలో మనం అనుకున్నా శాలరీ సంపాదిస్తే మనం ఇట్లా బతకొచ్చు, అలా బతకొచ్చు, ఇలా చేయొచ్చు, నాకు నచ్చింది కొనొచ్చు, అది ఫస్ట్ మన నాన్న వాళ్ళు అంటుంటారు కష్టపడుతూ తెలుస్తుంది డబ్బులు అని. ఎగ్జాక్ట్లీ. శాలరీ పడినప్పుడు మనం ఖర్చు పెట్టేటప్పుడు దాని విలువ తెలుస్తుంది. కానీ దీనికి ఎందుకు ఖర్చు పెట్టినప్పుడు దేనికోసం ఉపయోగపడేది. ఐ బిలీవ్ ఆ టైంలోనే ఎవ్రీ 1 రూపీ యొక్క వాల్యూ కూడా మనకు అప్పుడు అర్థమవుతుంది. యూ నీడ్ టు నో ఇట్, ద వాల్యూ ఆఫ్ రూపీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ యువర్ లైఫ్. నువ్వు కష్టపడేది దానికోసమే, అది నీకు తెలియకపోతే వేస్ట్. ఖర్చు పెట్టు, బట్ ఆ ఖర్చుకి నీకు తెలియాలి దేని ఖర్చు పెట్టినా అంతే, అదొక్కటి తెలుసుకుంటే చాలు. సో లైక్ మీకు మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండేవి? లైక్ హౌ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ దట్ యూ హ్యావ్, లైక్ అంటే ఇన్ కేస్ మీ స్టార్టింగ్ వర్క్ చేసిన తర్వాత ఓకే నేను కొంచెం గ్రో అవ్వాలంటే ఐ నీడ్ టు స్టెప్ బ్యాక్ ఫ్రమ్ మై హోమ్ టౌన్, అంటే ఇక్కడ నుంచి మనం వేరే చోటుకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోవాలి, బట్ డిపెండెన్సీస్ ఉన్నాయి. సో ఏదైనా సిచ్యువేషన్ లైక్ ద కైండ్ ఆఫ్ సాక్రిఫైసెస్ అనేవి మీ లైఫ్ లో ఉన్నాయా? Yeah, it is there. Without sacrifice, my life is not there. Not they are supportive, but some conditions I need to move away from my family. అంటే ట్రైనింగ్ అనుకో, మీటింగ్స్ అనుకో, లైక్ ఐ నీడ్ టు స్టే. నేను 2-3 డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తుంటే అక్కడే స్టే చేయాల్సి వస్తుంది. వాళ్ళకు కావాల్సిన ఏమైనా నేర్చుకుంటే పోస్ట్ పోన్ పడడం, వాళ్ళు అది వాళ్ళు సపోర్టివే, బట్ ఎప్పుడైనా అవసరం పడినప్పుడు అప్పుడు నేను లేనప్పుడు వాళ్ళకి గుర్తు వచ్చేది. ఆ టైంలో వాళ్ళు ఫీల్ అవ్వడం ఇట్స్ కామన్ థింగ్. బట్ ఆల్వేస్ ఐ థ్యాంక్ టు మై ఫ్యామిలీ. నేను ఇప్పుడు ఈ పొజిషన్ ఉన్నానంటే వాళ్ళే కాదు. అఫ్కోర్స్ ఐ హావ్ చూసన్ ద పాత్ విచ్ ఐ డోంట్ నో, బట్ ఐ మేడ్ ఇట్ ద పాత్ ఫర్ మై కెరీర్. సో మీతో పాటు వాళ్ళు కూడా మీకు చాలా సపోర్టివ్ గానే ఉన్నారు. డెఫినెట్లీ వాళ్ళు చాలా సపోర్టివ్ ఉన్నారు. వాళ్ళు ఉన్నందుకు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా అనుకుంటుంటే. దట్స్ వెరీ గుడ్ టు నో సార్. నాకు ఒక క్విక్ క్వశ్చన్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మీకు తెలిసే ఉంటుంది, లైక్ మనం చాలా సార్లు వింటూనే ఉంటాం. సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం ఈజీయా డిఫికల్ట్? ఇట్స్ మిక్స్డ్ ఆఫ్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఈజీగా ఉంటుంది, సమ్ టైమ్స్ బిజీ ఉంటుంది. ఫార్మా ఫీల్డ్ ఈస్ నాట్ ఎ ఫిక్స్డ్ టైం వర్క్. మామూలుగా సాఫ్ట్వేర్ అంటే ఈ టైం లాగిన్ అవుతారు, ఈ టైం లాగౌట్ అవుతారు, వాళ్ళని తర్వాత ఎవరైనా డిస్టర్బ్ చేయరు. బట్ ఇక్కడ అలా ఉండదు. సమ్ టైమ్స్ యూ నీడ్ టు గెట్ ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్ అర్లీ మార్నింగ్ ఎంటర్ అవ్వాలి. లేట్ నైట్ అయినా కానీ నీకు ఆ రోజు వర్క్ కంప్లీట్ అవ్వదు. సమ్ టైమ్స్ అర్లీగా కంప్లీట్ అవుతుంది. ఇట్స్ నాట్ అ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్. ఎస్, ఇప్పుడు యూనియన్స్ ఉండడం,
ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఇప్పుడు డిజైన్ చేశారు కానీ బట్ వీఆర్ ఇన్ ద సర్వీస్ మోడ్ ఆఫ్ ఫీల్డ్. ఒక్కొక్కసారి సడన్ గా కాల్స్ వస్తాయి డాక్టర్స్ నుంచి కానీ ఫార్మసీ కెమిస్ట్రీ నుంచి సో థింగ్స్ కావాలి. అట్ దట్ టైమ్ యూ నీడ్ టు బి దేర్ ఇన్ ద ఫీల్డ్. ఓకే. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది. లైక్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ డే విల్ నాట్ బి ద టఫ్, సమ్ డేస్ ఇట్ విల్ బి ద టఫ్. సో లైక్ మీ కెరియర్లో మీరు ఫీల్ అయ్యేటటువంటి ద ప్రౌడ్ మూమెంట్ ఏంటి? ఆల్వేస్ అచీవ్మెంట్. మనం అచీవ్ అయినప్పుడు అది కంపెనీ వాళ్ళు కూడా చాలా ప్రౌడ్ గా మిమ్మల్ని అందరి ముందు ప్రెజెంట్ చేసి ఎస్. ఒక హెవెన్ లో మిమ్మల్ని ప్రెజెంట్ చేస్తున్నట్లు చూస్తారు. That will Like be they'll always the definitely proud moment. praise you and Ah. they'll definitely keep you in a In a different height and different in all others, standing separate to all others. అది చాలా డిఫరెంట్ గానే ఉంటుంది. డెఫినెట్లీ అచీవ్మెంట్ విల్ బి ద ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీవన్. that's a good thing. సో that's a good thing. Like చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మీరు చెప్పారు ఇప్పుడు. సో ద నెక్స్ట్ వుడ్ బి అ ఫైనల్ టాపిక్ విచ్ ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ యూ. మీ నుంచి యంగ్ ప్రొఫెషనల్స్ లైక్ ఎలాంటి అడ్వైజెస్ ఇవ్వాలనుకుంటున్నారు? సో ఐ వుడ్ సే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఇప్పుడు ఒక ఫార్మా ఇండస్ట్రీలో లైక్ ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, అలాంటి వరకు మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వగలరు? ఫార్మా ఫీల్డ్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఫీల్డ్. దేనికైనా ఎండ్ ఉంటుంది. సి నౌ ఏఐ ఇస్ రీప్లేసింగ్ ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది జాబ్స్ అనేది రీప్లేస్ అయింది. బట్ మార్కెటింగ్ కెనాట్ బి రీప్లేస్ బై ద ఏఐ. దట్ ఈస్ ట్రూ. వాట్ ఎవర్ ది థింగ్, but marketing cannot be done with the AI because marketing persons are the bridges between the organization and the end customer. Without them, the profit cannot be done, the promotion cannot be done, the market reach cannot be happen. That is true. Definitely. So definitely, but I just want to suggest for the young generation, patience is one of the key for your success. Overnight ఏది అవ్వదు వినయ్. That is true. Obviously. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేయి, ఎంత స్మార్ట్ వర్క్ చేయి, సమ్ టైమ్స్ లక్ హ్యాస్ టు ఫేవర్ యూ. ఫర్ దట్ లక్ యూ నీడ్ టు హావ్ ద పేషెన్స్. ఈవెన్ ఇన్ కొన్ని సిచ్యువేషన్స్ లో మన హార్డ్ వర్క్ ని నమ్ముకోవాల్సి కానీ ఈ లక్ అనే దాని మీద కూడా ఎక్కువ బిలీవ్ చేయలేము అనుకుంటాను. నేను చాలా నమ్ముతాను లక్. సమ్ టైమ్స్ మాక్సిమం ఆఫ్ టైం నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా పించ్ ఆఫ్ లక్ హ్యాస్ టు బి బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్. అది లేదు అనుకో, ఫర్ దట్ లక్ యూ నీడ్ టు హ్యావ్ ద పేషెన్స్. మనం ఒక కస్టమర్ ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీట్ చేస్తాం, మనకు బోర్ కొడుతుంది, ఏంద్ర ఇది అనిపిస్తుంది, బట్ పేషెన్స్ గా మీట్ అవ్వదు. ఐ జస్ట్ వాంట్ టు సే ఫర్ ద యంగ్ జనరేషన్, యూ నీడ్ టు హ్యావ్ ద పేషెన్స్, డిసిప్లిన్, హార్డ్ వర్క్. సో ఇన్ దట్ కేస్ జస్ట్ like two more last questions from my end. The kind of rapid fire thing I would say. Yeah. Coffee or tea? Tea. Like మీరు మార్కెటింగ్ లో పోయినప్పుడు కానీ ఏ సిచ్యువేషన్స్ లో కానీ వాట్ వుడ్ యూ ప్రిఫర్ ఆన్ దిస్ వన్? టీ. అందుకే చాలా మంది మార్కెటింగ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రిలాక్సేషన్ థింగ్ అంటే టీ. ఇప్పుడు ఎవరైనా కలిస్తే చలో చాయ్ తాగుదాం పదరా అంటే ఆ కప్ ఆఫ్ టీ విల్ మేక్ యువర్ డిస్కషన్ సో లెంతీ. చాలా థాట్స్ షేర్ చేసుకున్నా. సో టీ. దట్ ఇస్ గ్రేట్. సాలరీ ఆర్ పేషెన్స్? సాలరీ. పేషెన్స్ మీరు చూస్ చేసుకోలేరా? ఆ పేషెన్స్ సాలరీ కోసమే ఆ పేషెన్స్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఆన్సర్. స్మార్ట్ వర్క్ ఆర్ హార్డ్ వర్క్? ఇట్స్ టఫ్. ఐ చూస్ స్మార్ట్ హార్డ్ వర్క్. యూ జస్ట్ వాంట్ టు మిక్స్ ఇట్ ఇన్. Yeah. గుడ్ థింగ్. సో నైస్. లైక్ ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి లైక్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ అ కైండ్ ఆఫ్ one quick feedback about the payslip, or if you want to give any kind of suggestions to young new professionals who they want to start their careers in this field or any other fields. సో ఒక మాటలో చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? I get back to your topic of your page, pay slips, like within the pay slip. మనం అందరు కష్టపడే శాలరీ కోసం. Ultimately, End of the day, yes. the money is a prime and the end product for your life. For the sake of money, don't degrade your respect. That is true. Yes, sometimes you need to bow down for some situations, but నీ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. See, one thing I will say, company will always see you just as a నంబర్. మనం పోతే వాళ్ళకి ఒక నంబర్ తగ్గుతుంది, నీ ప్లేస్ లో ఇంకొకరిని రీప్లేస్ చేస్తారు, అది డజంట్ మ్యాటర్స్. బట్ నీ శాలరీ, నీ రెస్పెక్ట్ ఎప్పుడు తగ్గించుకోదు. Good thing. I just want to share this thing for the young generations. Salary is a tricky game. Always HR will play that. మనకు సిటీస్ లో చెప్పేస్తుంది, అది వెళ్ళిపోతుంది. బట్ యూ షుడ్ నో యువర్ నెట్ శాలరీ. That is true. అల్టిమేట్లీ వర్క్ ఫర్ యువర్ శాలరీ బికాస్ ద మనీ, చాలా మంది అంటారు మనీ విల్ నాట్ ఇంపార్టెంట్, బట్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ విల్ ఎర్న్ ద రెస్పెక్ట్, ఇట్ విల్ ఎర్న్ ద పీపుల్, ఇట్ విల్ ఎర్న్ ద డిఫరెన్స్ ఇన్ యువర్ సొసైటీ. డెఫినెట్లీ అది కరెక్ట్ అని నేను కూడా నమ్ముతాను. బికాస్ ఇప్పుడున్న జనరేషన్ లో చూస్తే లైక్ పీసీ మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నాం అనేది చూస్తారు, కానీ
డెఫినెట్లీ దాని బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి స్ట్రగుల్స్ కష్టాన్ని ఎక్కడ కూడా మనది బయటికి రావు బేసికలీ. సక్సెస్ ఈజ్ అ సింపుల్ వర్డ్ వినింగ్, బట్ 100 పీపుల్ ఒకరు ఇద్దరు సక్సెస్ అవుతారు. మనం 1 or 2 సక్సెస్ స్టోరీస్ మీదనే ఇన్స్పైర్ గా ఫీల్ అవ్వాలి. బట్ బిహైండ్ దట్ 98 ఫెయిల్యూర్స్ ఎవ్రీ వన్ ఈజ్ అ సక్సెస్. ఫెయిల్ అయిండొచ్చు, బట్ దేర్ హార్డ్ వర్క్ విల్ నెవర్ ఫెయిల్. దట్ ఈస్ ట్రూ. అందరూ ఇప్పుడు 1.4 బిలియన్ పీపుల్ కష్టపడతారు, అందరు సక్సెస్ అయితే కాదు కదా. మన టాటా బిర్లా, సచిన్ టెండూల్కర్, ధోని వీళ్ళని ఎందుకే అనుకుంటున్నారు? దే హావ్ సక్సెస్ ఎక్స్ రీజన్స్, చాలా రీజన్స్ ఉంటాయి దానికి. అందరికి అది వర్కౌట్ అవ్వాలని ఉండదు. బట్ వన్ థింగ్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. వన్ ఈజ్ డిసిప్లిన్, హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. పేషెన్స్ is most important thing what I have learned in my field. I have learned from the field. ఒక కాల్ కోసం, ఒక 2 minutes ఆఫ్ కాల్ కోసం మేము ఆల్మోస్ట్ 1 hour 2 hours కూడా స్పెండ్ చేస్తాం ద సేమ్ ప్లేస్. ఎందుకు? దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ టైం. ద పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేదు అనుకుంటే ఈ ఫీల్డ్ లో వర్కౌట్. ఈ ఫీల్డ్ లో ఐ డోంట్ నో అబౌట్, బట్ ఇన్ మై ఫీల్డ్, ఇన్ మై ఫార్మా ఫీల్డ్, ఫార్మా మార్కెట్, పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ గుడ్ టు నో. సో సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు షేర్ పడినటువంటి స్ట్రగుల్స్ కావచ్చు, మీరు నేర్చుకున్న లెసన్స్ కావచ్చు, సో డెఫినెట్లీ ఈ ప్లాట్ఫామ్ నుంచి ఎవరో ఒకరికి డెఫినెట్లీ మీ స్టోరీ అనేది కనెక్ట్ అవుతుందనేసి తప్పకుండా నవ్వుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం కెరియర్ గ్రోత్ ని, లైక్ మీరు ఎర్న్ చేసినటువంటి రెస్పెక్ట్, ద వే హౌ యూ ఎక్స్పోజ్ టు ద కంపెనీస్ అండ్ ఎవ్రీథింగ్, సో డెఫినెట్లీ ఇవన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుందనేసి నేను డెఫినెట్లీ నమ్ముతున్నాను. మీ టైం తీసుకొని నా ఈ షోకి రావడానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్స్ బికాస్ ఈ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని నేను చెప్పాను, బట్ ద టాపిక్ యూ చూసన్ ఇస్ వెరీ డిఫరెంట్. కాన్సెప్ట్ ఓకే, పాడ్కాస్ట్ నేను అన్నట్టు చాలా మంది తెలుసు, బట్ టాపిక్ ఈస్ వెరీ డిఫరెంట్. ద స్ట్రగుల్ బిట్వీన్ ద పే స్లిప్స్ ఎవ్రీ వన్ విల్ బి హ్యావింగ్. Yes, ఇట్ హ్యాస్ టు గెట్ ఇన్ ద లైమ్ లైట్ బై యువర్ పాడ్కాస్ట్. డెఫినెట్లీ ఐ డెఫినెట్లీ ట్రై మై లెవెల్ బెస్ట్. డెఫినెట్లీ మీరనే కాదు, ప్రతి ఒక్క ప్రొఫెషన్స్ నుంచి కూడా వాళ్ళు పడినటువంటి స్ట్రగుల్స్, వాళ్ళు చేసినటువంటి హార్డ్ వర్క్స్ అవన్నీ కూడా నేను డెఫినెట్లీ మన ముందు, ప్రజల ముందుకు తీసుకొస్తాను. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఒకటే, లైక్ డెఫినెట్లీ ఇలాంటి స్టోరీస్ ఎవరికి కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు. సో ఇలాంటి స్టోరీస్ నుంచి వాళ్ళకి ఒక దారి దొరుకుతుందనే ఒక నమ్మకం నాకైతే ఉంది. దట్ ఈస్ ట్రూ. సో ఐ డెఫినెట్లీ గో హెడ్ అండ్ గివ్ ఇట్ ట్రై మై లెవెల్ బెస్ట్. చాలా థ్యాంక్స్ సంతోష్ గారు. సో మా ఈ ఛానల్ కి గెస్ట్ గా వచ్చి మీ కెరియర్ జర్నీ మొత్తం కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. సో డెఫినెట్లీ మా ఆడియన్స్ కి కూడా ఎవరో ఒకరికైనా కానీ అట్లీస్ట్ మీ కెరియర్ జర్నీ వాళ్ళతో మ్యాచ్ అయ్యే ఉంటుందనేసి నేను డెఫినెట్లీ ఫీల్ అవుతున్నాను. సో ఇలాంటి ఎన్నో స్టోరీస్ ని కూడా నేను వాళ్ళ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ థింగ్, అండ్ ఐ ఫెల్ రియలీ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ అ వెరీ ఫస్ట్ గెస్ట్ ఫర్ మై ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతి సాలరీ వెనుక ఒక స్టోరీ ఉంటుంది అనేది. సో ఇందాకే మనం సంతోష్ గారి ఒక కంప్లీట్ రియల్ లైఫ్ జర్నీ గురించి విన్నాం. ఐ హోప్ డెఫినెట్లీ ఇది మనలో ఎవరో ఒకరికైనా కూడా కనెక్ట్ అయ్యే ఉంటుంది. సో మీ స్టోరీ కూడా ఒక రోజు ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. దాన్ని ముందు ఉంచడానికి నేనుగా రెడీగా ఉన్నాను. ఇది లైఫ్ బిట్వీన్ పే స్లిప్స్. రిమెంబర్, ఎవ్రీ సాలరీ హ్యాస్ అ గ్రేట్ స్టోరీ. సో ఇలాంటి ఎన్నో జర్నీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్ లైఫ్ బిట్వీన్ పే స్లిప్స్. మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. మరొక ఇన్స్పిరేషన్ జర్నీతో మళ్ళీ ఎపిసోడ్ లో కలుద్దాం.